ప్రతిపక్షాలు లేకుండా చేసిన దానికి ప్రజలు కర్రగాల్సి వాదం పెట్టారు. కేసీఆర్ మాటలు చెప్పాలంటే అదే కదా. అందుకని మనం చేయడమే కాదు, చేసింది వాస్తవాలు ప్రజలకు చెప్పడం కోసం సెలబ్రేషన్. 2 సంవత్సరాలు అంటే సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి తెలంగాణ డిసెంబర్ అనేది ఇచ్చింది కాబట్టి ఈ యొక్క సందర్భంలో మనం ప్రజాపాలన ప్రజా విజయోత్సవం జరుపుకోవాలి. ఆ విజయోత్సవ సభలో ఈ యొక్క పునాదురాలు వేసుకోవడంతో పాటుగా, మంజూరు ఇవ్వడంతో పాటుగా, దీంతో పాటుగా సంక్షేమ పంపిణీ చేస్తూ ప్రజలకు వాస్తవం తెలియజేయాలి. ఒకటి. రెండవది, డిసెంబర్ 8, 9 తేదీన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2047 తెలంగాణ రైజింగ్ తెలంగాణ 2047 అంటే దేశానికి స్వాతంత్రం వచ్చి అప్పుడు 1947 రేపు 2040 అంటే 100 సంవత్సరాలు. అంటే రాబోయేటువంటి 25 నుంచి 40 22 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో, ఏ విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలో చెప్పని ఈ యొక్క రైజింగ్ తెలంగాణ 2047 పైన ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి అంకురార్పణ రేపు డిసెంబర్ 8 రోజున 9th రోజున హైదరాబాద్ పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. అందులో ఆదిలాబాద్ సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్స్ కానీ, ఆదిలాబాద్ రైతాంగాన్ని, మొత్తం తెలంగాణ రైతాంగాన్ని వాళ్ళకి ఆదాయం ఏ విధంగా పెంచాలి, అట్లాగే యువత వాళ్ళకి ఎటువంటి కార్యక్రమం చేయాలి, మహిళలకు వాళ్ళ అభివృద్ధి కోసం మహిళల్ని ఎట్లయితే కోటీసులు చేయాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దానికి ప్రణాళిక రూపకల్పన చేస్తాం. అట్లాగే ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థల్ని హైదరాబాద్ రప్పించి ఫ్యూచర్ సిటీలో పారిశ్రామికీకరణ, అట్లాగే సేవా రంగాల్ని అభివృద్ధి చేసే కార్యక్రమం. ఇవన్నీ కూడా అంటే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఈనాడు ఉన్నటువంటి ప్రశ్నించిన దానికి ప్రజలు తీర్పిచ్చారు. 2 సంవత్సరాల పరిపాలన తీర్పు 20,000 మెజార్టీ పైచిలకు మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. మీరు ఎన్ని ఆరోపణలు చేసినా, పట్టగాల్సి మీద చేసినా, రకరకాల అభూత కల్పనలు చేసి మాట్లాడినా కూడా ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారు. అంటే మీ యొక్క ఆరోపణలన్నీ కూడా అవాస్తవాలని మీరు చెప్పిన ప్రకారమే ప్రజలు తీర్పిచ్చింది కదా. ఇప్పుడు కూడా ఇంకా రాబోయే 3 సంవత్సరాలు కూడా ఇటువంటి ఆరోపణలే, అంటే ఏదో రకంగా వాళ్ళు చేయలేదు, చేస్తూ ఉంటే సహించలేక ఒకటి కాదు రోజున మహిళలకు ఫ్రీ బస్సు కావచ్చు, అట్లాగే సన్నబియ్యం కావచ్చు, రేషన్ కార్డ్స్ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, దాంతోపాటుగా సన్న ఒడ్లకు మద్దతు ధర కావచ్చు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, సబ్సిడీ కావచ్చు, 200 యూనిట్ల కరెంటు కావచ్చు, ఇట్లా రకరకాల ఇవన్నీ కూడా అంటే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా ఎన్ని పనులు చేసి ఇటువంటి విమర్శలు చేస్తూ ఉంటే ఆ విమర్శలకు ప్రజలు తీర్పించడం. మొన్న జూబ్లీస్ తీర్పే కాదు, 2023 ఎమ్మెల్యే ఎన్నికల సందర్భం కూడా చాలా మాటలు మాట్లాడారు. వాళ్ళు రకరకాల అద్భుతాలు చేసిన మాట్లాడారు. అయినా కూడా ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారు. 2023 ఎన్నికలు, మొన్న జరిగిన జూబ్లీస్ ఎన్నికల్లో కూడా అది తీర్పిచ్చారు. ఇప్పుడు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎలక్షన్ కానీ, రాబోయేటువంటి ఎంపీటీసీ జడ్పీసీ ఎన్నికలు కానీ, తదనంతరం రాబోయేటువంటి ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రజలు తీర్పిపోతున్నారు. ఎందుకంటే దీనికి కారణం వాళ్ళు 10 సంవత్సరాలు వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించారు. సోనియా గాంధీ ఇస్తే రాష్ట్రాన్ని మొత్తం అధోగతి పాల్చేసి, అప్రపాలు చేసి, కుటుంబ పాలన, అవినీతి పరిపాలన, ప్రజాస్వామ్యాన్ని అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.